నమస్తే, నా పేరు తిలక్. మాది సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం జనగాం గ్రామం. నేను వరి పండించే రైతును. నేను ప్రతి సంవత్సరం నూతన వరి వంగడాలు సాగు చేస్తుంటాను. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఒక 9 రకాల వెరైటీలు సాగు చేయడం జరిగింది. అందులో ఒక 4-5 వెరైటీలు చాలా బాగున్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోదలిచింది కంపసాగర్ వరి వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి KPS 6251. ఇది మధ్యస్థ సన్నగింజ రకం. ఇది BPT 5204 గింజను పోలి ఉంటుంది. దీని పంటకాలం వచ్చేసి ఖరీఫ్లో 115 రోజులు, రబీలో 120 నుంచి 125 రోజుల పంటకాలం వస్తుంది. దీంట్లో గొలుసు కట్టు చాలా పెద్దగా ఉండడం గమనించాము. దీంట్లో ఒక కంకికి వచ్చేసి 300 నుంచి 350 గింజలు గమనించాము. కొన్ని చోట్ల 380 వరకు కూడా గమనించడం జరిగింది. ఇది గింజ బరువు బాగా ఉండడం వలన అధిక దిగుబడి వస్తుంది. మా సమగ్ర సస్యరక్షణ చర్యలు, యాజమాన్య పద్ధతులు కరెక్ట్గా పాటించి సరైన యూరియా శాతం అనేది కొంచెం తగ్గించుకొని పొటాష్ కంటెంట్ పెంచుకోవడం వలన దీనిలో ఖచ్చితంగా 30 నుంచి 35 క్వింటాల దిగుబడి తీయవచ్చు. అలాగే ఈ 6251 అనే వెరైటీ ఇది మాకు ఇప్పుడు 2 సార్లు గాలిద్వారం బాగా వచ్చింది. మిగతా పైరు మీరు చూడగలరు. అక్కడ పైరు ఒరిగింది, కానీ ఇది ఇంతవరకు పైరు ఒరగలేదు, పడిపోలేదు. మళ్ళీ గింజ బరువు ఎక్కువ ఉన్నా కూడా పడిపోలేదు. మళ్ళీ నేను చేసింది కూడా వెద పద్ధతి ద్వారా సాగు చేశాను. మామూలుగా వెద పద్ధతి చేస్తే కొంత వరి ఒరుగుతుంది, పడిపోతుంటుంది. కానీ ఇందులో అలాంటి ఏం పడిపోలేదు, చాలా బాగుంది. గింజ బరువు కూడా అధికంగా ఉన్నది. ఇది ఐకేప్ సెంటర్లో కూడా 500 బోనస్తో కొనుగోలు జరుగుతుంది. దీనిలో 1000 సార్ వాళ్ళని అడిగినప్పుడు 1000 గింజల బరువు వచ్చేసి కూడా 16.5 గ్రాములు ఉంటుందని సార్ చెప్పారు. అదేవిధంగా మంచి బరువుతో గోలక చాలా బాగుంది. ఇది ఇంతవరకు నా గత అనుభవం దృష్ట్యా నేను సన్న రకాలు చాలా రకాలు సాగు చేశాను. ప్రతి దాంట్లో నేను చాలా ఇబ్బందులు ఫేస్ చేసిన. అంటే అన్ని రకరకాల రోగాలు, అన్నీ ఫంగిసైడ్లు కొట్టి, పురుగు మందులు కొట్టి చాలా ఇబ్బంది పడ్డాను. దీనికి ఇంతవరకు నేను ఒక్కసారి కూడా ఒక ఫంగిసైడ్ కానీ ఒక పురుగు మందు కానీ ఏం కొట్టలేదు. మీరు కూడా ఒకసారి గమనించగలరు. ఎక్కడో ఒకటి స్టెంబోరో కనిపిస్తుంది, కానీ ఇంతవరకు ఎక్కడ ఉల్లికొడు లేదు, అగ్గి తెగులు లేదు, మెడవిరుపు తెగులు లేదు, ఎండాకు తెగులు లేదు, ఎలాంటి తెగులు ఆశించలేదు. చాలా బాగుంది. ఇవి చూసిన వాళ్ళు చుట్టుపక్కల రైతులు కూడా అంటున్నారు 30 నుంచి 35 క్వింటాలు మీకు తగ్గకుండా వస్తుందని అంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇంకొక వారం 10 రోజుల్లో హార్వెస్టింగ్ చేస్తా. దాని తర్వాత ఎంత దిగుబడి వచ్చింది అనేది మీకు నేను మళ్ళీ పూర్తిగా వివరించగలను. మీరు ఎవరైనా 5204 సాగు చేయాల్సిన రైతులు ఎవరైనా ఉన్నారంటే దయచేసి ఒక 10 గుంటల 20 గుంటల మీరు సాగు చేసి చూడండి. మీకు నచ్చితే మిగతాది విస్తరణ చేసుకోండి. ఎందుకు ఇంతగానో